నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎస్, ఒక స్పెషల్ డిబేట్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వస్తుందంటే, ఒక అస్తిత్వం మీద, ఒక పోరాటం మీద, ఒక ఉద్యమం మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు అంటే హేళన చేస్తూ, దాన్ని కించపరుస్తూ, నిండు సభలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సో ప్రజల ముందుకు కొన్ని చర్చలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజ్ న్యూస్ అదే చేస్తోంది. తెలంగాణ అంటే కోటి రత్నాల వీణ అన్నారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటే వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే అదే ప్రాంతంలో బొంద పెడతాం అన్నారు కాళోజీ నారాయణరావు. 60 ఏండ్ల తెలంగాణ కొట్లాటను నిండు సభలో చాలా సందర్భాల్లో అవమానం జరిగింది. అమరవీరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమం శిఖరాగ్రానికి చేరితే, రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేస్తే, సకల జన సమ్మె చేస్తే, నిరసన దీక్షలు చేపడితే, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే, మిలియన్ మార్చులు చేస్తే, ట్యాంక్ బండ్ ముట్టడిస్తే, ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేస్తే, కేంద్రాన్ని గజగజ వణికిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 60 ఏండ్ల కొట్లాట తర్వాత, తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి పోయిన తర్వాత ఇక తట్టుకోలేక కేంద్రం తెలంగాణను ప్రకటించింది. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు అందరి త్యాగాల ఫలితమే తెలంగాణ. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక మాట ఉండేది, ఇది తెలంగాణ మారుపేరు గాయాల వీణ అని. సో అట్లాంటి చారిత్రక తెలంగాణను పాకిస్తాన్తో కంపేర్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ ఈరోజు తెలంగాణ మొత్తం ఖబర్దార్ బిడ్డ అంటోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన ప్రత్యేక డిబేట్లో. భారతీయ జనతా పార్టీ నుంచి అందం రావురెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి నాయకులు నుమాన్ గారు ఉన్నారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు, సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు సాదిక్ అలీ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే కంబోజ్ గారు. నమస్తే. ముందుగా కంబోజ్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్. నమస్తే. సో ఇందాక నేను మాట కనిపిస్తుంది, ఐ థింక్ పవర్ కట్ అయినట్టుంది మీరున్న ప్లేస్లో. అసలు ఏం లేదు. కంబోజ్ గారు, తెలంగాణ ఉద్యమం టైంలో ఒక మాట బలంగా వినిపించింది, జై తెలంగాణ అన్నటువంటి మాట ప్రతి ఒక్కరి నోట్లో అదే ఉండే. ఫోన్ ఎత్తితే హలో అనే కంటే జై తెలంగాణ అనేది. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు, గాయాల వీణ అన్నాం. తెలంగాణను తాకడం అంటే భగభగమండే అగ్నిగోళాన్ని ముట్టుకోవడం అన్నాం. సో అట్లాంటి ఎన్నో బూట్ల చప్పుళ్ళు, ఎన్నో లాఠీల కరాల నృత్యం ఒంటి మీద పడితే ఈరోజు తెలంగాణ వస్తే నిండు సభలో ఇప్పటికీ ఇలాంటివి 1కి 2 సార్లు, 1కి 3 సార్లు నిండు సభల్లో జరుగుతున్నటువంటి అవమానాలు. మరి పాకిస్తాన్తో పోల్చినటువంటి పరిస్థితి, బ్రిటిష్ వాడు పాకిస్తాన్ వేరు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను, కర్ణాటకకు చెందినటువంటి ఒక మంత్రి, ఒక ఎంపీ తెలంగాణ మీద విషయంగా అక్కడ ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ రాజనీస్ యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. స్పెషల్గా తెలంగాణ మీద మీకు ఉన్నటువంటి ప్రేమ రాజనీస్కు నేను స్వాగతిస్తున్నా, నమస్కారం చేస్తున్నా. ఇవాళ 80 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ తెలంగాణ బైఫర్కేషన్ అయింది. తెలంగాణ బైఫర్కేషన్ అనేది కొత్త రాష్ట్రంగా కాలే, పాత రాష్ట్రంగానే పునరుద్ధరించబడ్డది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ రైతు కూలీ పోరాటంకి వెళ్ళి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పార్టీల వైపు, వ్యక్తుల వైపు వెళ్లకుండా చెప్తున్నా ఏంటంటే, కుహానా మేధావులు తెలంగాణకు జరిగినటువంటి తీవ్ర అన్యాయాన్ని తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఆకలి చావులు, ఆత్మహత్యలు ఇక్కడ ఏ స్థాయిలో ఉండేదో తెలియదు. ఇక్కడ బీడు భూములు, ఆత్మహత్యలు, భీమండి సూరతులు, మహబూబ్నగర్ ఆత్మలు, పాలమూరు కూలీలు, ఇక్కడ ఏం జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది ఆంధ్ర పెత్తందారుల కింద అనేది ఆ కర్ణాటక ఎంపీ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలకు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలకు కానీ తెలియదు. ఎందుకంటే అదే పార్లమెంటులో అట్లాంటి వర్డ్స్ అన్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఈ గడ్డ మీద పుట్టిన ఒక పుల్లి బిడ్డగా అక్కడ కేకలు వేయాల్సిన సందర్భాన్ని వాళ్ళు మర్చిపోయి ఎందుకులే మనకెందుకులే అంటారు. ఇదే పార్లమెంటునే సాక్షిగానే మోడీ గారే తలుపులు దగ్గర పెట్టి తల్లిని పిల్లల్ని విడదీసినని కూడా చెప్పారు. ఒక భారతదేశంలో అంతర్భాగం తెలంగాణలో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఏమనిపిస్తుందో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజలంటే
ఇంత ఇంత అసలు ప్రేమ లేదా వాళ్ళకు? అసలు ఫండ్స్ ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అంటే మోడీ గారికి, బీజేపీకి, ఇప్పుడు బీజేపీ ఎంపీలకు, ఇప్పుడు కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు కూడా చిన్న చూపింది. ఎందుకంటే తెలంగాణ అంటే నేను రాజకీయ అంశాలకు చర్చకు వెళ్ళట్లేదు, డెవలప్మెంట్ చర్చకు వెళ్ళట్లేదు. తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం మీద మాట్లాడుతున్నా. ఈ గడ్డ మీద పుట్టినప్పుడు 50-60 ఏళ్ళు అన్యాయం జరిగినప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు ఏం జరిగింది, తొలిదశ ఉద్యమం ఏం జరిగింది, ఆంధ్ర ప్రాంతీయ బోర్డులు ఎప్పుడు వచ్చినాయి, 16 ఉద్యమం ఎప్పుడు వచ్చింది, ఎంత తీవ్ర అన్యాయానికి గురైందని గుర్తు చేయకుండా బీజేపీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, నేను ఏమంటానంటే అట్లా మాట్లాడడం అసలు వాళ్ళ జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. ఆయన ఏజ్ ఎంతో, ఆయన ఏందో సూర్య గారికి అర్థం కాదు. కానీ ఆ ఎంపీ గారు ఇలా నేను ఏమంటున్నానంటే, అంటే ఇక్కడ చనిపోయిన ఆత్మగౌరవం తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల యొక్క త్యాగాలను, అంబేద్కర్ రాసిన చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ను, మేము ప్రజల కోసం నిలబడే ఉద్యమాలను ఇన్ని జరిగినా కూడా వాళ్ళు మమ్మల్ని వెనక చూస్తున్నారంటే ఇక దీనికి అసలు వాళ్ళ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా, రాజ్యాంగం మీద వాళ్ళకు విలువలు ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాళ నిజంగా చెప్తున్నా, పౌరుషం గల ఎంపీలు 16 మంది గెలిచిన వాళ్ళు అక్కడ ఎక్కడక్కడ గెరవ చేసి అక్కడ యుద్ధం చేయాలి. కానీ అది చేయలే. ఎందుకు చేయలేదని కూడా అర్థం కావట్లేదు. ఇవాళ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్క నిమిషం కాంబోజ్ గారు, 1 సెకండ్. రామరెడ్డి గారు నన్ను మనతో. రామరెడ్డి గారు, ఈ వ్యాఖ్య వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ లోపల ఎంత ఉంటే ఈరోజు తెలంగాణ విషయంలో, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్రం మీద పాకిస్తాన్ను బ్రిటిష్ వారు విడగొట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పేసి సూర్యతేజ చేసిన కామెంట్స్ తెలంగాణ మొత్తం వ్యతిరేకిస్తోంది. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుందా? భారతీయ జనతా పార్టీ దీని మీద ఏం రియాక్ట్ అవుతుంది? వక్రీకరించడం మంచిది కాదు. చేసిన వ్యాఖ్యను తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్య తెలంగాణ ఉద్యమం మీద కాదు, తెలంగాణ పోరాటం మీద కాదు, తెలంగాణ అచ్యుతం మీద కాదు, ఏపీ రాష్ట్ర విభజన తీరును విమర్శించారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేజస్వి సూర్య గారు కానీ మోడీ కానీ ఎవరు వ్యతిరేకించలే. తెలంగాణ ఉద్యమానికి, తొలిదశ ఉద్యమానికి కానీ మలిదశ ఉద్యమానికి బీజాలు వేసిందే బీజేపీ భావజాలం ఉన్న ఏబీపీ తొలిదశ ఉద్యమంలో. దానికి జాతీయ పార్టీ తీర్మానం చేసిన మొదలు బీజేపీ, కాంగ్రెస్ చేయలే. తర్వాత ఈ మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అది బలిదేవత, తెలంగాణ యువతను 1400 మంది యువతను బలిదేవత అని సోనియా గాంధీ అన్నాడు. 2004లో కరీంనగర్ లో తెలంగాణ ఇస్తామని ఎన్నికల టైంలో ప్రకటించి 9 ఏళ్లు సాగదీచుండ్రు. 1400 మంది యువత ఆత్మహత్యలు. డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారు ఆమరణ చేస్తే వీళ్ళు ఇవ్వట్లేదని, దగా చేస్తుందని అది సీరియస్ అయినాక ప్రకటించి లగడపాటి రాజగోపాల్తో రెచ్చగొట్టించి 23 నాడు ఎన్నికలు తీసుకున్నాక కమిటీ వేసారు, శ్రీకృష్ణ కమిటీ. ఒక్క నిమిషం, నేనేమంటున్నా రామరెడ్డి గారు, ఎక్కడ తెలంగాణ ఏర్పాటు విమర్శించలే, ఉద్యమాన్నే తెలంగాణ రాష్ట్రాన్నే. ఒక్క నిమిషం రామరెడ్డి, ఒక్క నిమిషం కంబోజ్ గారు, 1 సెకండ్. సూర్యతేజ, ఆంధ్రప్రదేశ్ into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Because if you remember, అంటే నేనేమంటున్నా, మీరు ఇప్పటికి 3 దఫాలుగా అధికారంలోకి వచ్చారు. నేనేమంటున్నా, 3 దఫాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ఇనిషియేటివ్ తీసుకోలేదు? కనీసం తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఎందుకు దీని మీద ఫైట్ చేయలేకపోయారు? అసలు ఆ 5 గ్రామాలు ఇప్పటికే దారి తప్పిపోయినాయి. వాటి విషయంలో కనీసం ఎవరు ఫైట్ చేయట్లేదు. పోను విడిపోయిన, అంటే ఒక పాకిస్తాన్ లాగా విడగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఈ కంపారిజన్ కరెక్టా? తల్లిని బిడ్డను వేరు చేశారు, తలుపులు పెట్టి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ కామెంట్లన్నీ కూడా బీజేపీ నుంచే వచ్చినాయి కదా. సరే, మన అధికారంలో మీరే ఉండి మీరెందుకు తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్న ప్రశ్న రాదా? అధికారంలో ఆ రాష్ట్ర విభజన టైంలో మేము అధికారంలో ఉంటే ఇన్ని పీఠములు జరిగేవి కావు. ఇట్లా ఇరు ప్రాంతాల మధ్యన రెచ్చగొట్టేప్పుడు కాదు. మీకు ఇట్లా క్లియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మలిదశ ఉద్యమానికి బీజం పడ్డది బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాల కాకినాడ తీర్మానంతో. ఆ తీర్మానం ఎక్కడ జరిగింది? కాకినాడలో. కాకినాడ ఎక్కడుంది? ఆంధ్రలో ఉంది. ఆంధ్రలో వ్యతిరేకించలే. వాళ్ళు కూడా అంతకుముందు 1973లో జయాంధ్ర ఉద్యమం చేశారు. మాకు సపరేట్ రాష్ట్రం కావాలని. తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. 365 మంది విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా కాల్చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. చెన్నారెడ్డికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చి
ఆయన మల్లికార్జున కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఉద్యమాన్ని అణచివేసింది. కానీ ఆ మలిదశ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ టైంలో ఎక్కడ ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించారో తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. వీళ్ళు ఏంటంటే టీడీపీని దెబ్బతీయాలి కాబట్టి అక్కడి నుంచి లగడగోపాల్ రాజగోపాల్, ఇక్కడి నుంచి మదియాస్కి గౌడ్ ఇట్లా వీళ్ళతో రెచ్చగొట్టి ప్రజల అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ సార్, ఒక్క నిమిషం కాంబోజ్ గారు, ఇప్పుడు రామిరెడ్డి సార్ క్లారిటీ ఇవ్వాల్సింది బీజేపీ పార్టీగా. ఆయన తెలంగాణ గడ్డ మీద ఉన్న వ్యక్తిగా ఆయన కాకినాడ కల్లోల తీర్మానం, కాకినాడ 2 రాష్ట్రాల తీర్మానం పక్కన పెట్టి ఇవాళ పార్లమెంటులో సూర్య గారు మాట్లాడిందని సూటిగా సమాధానం చెప్పండి. ఆయనే ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు, రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు, పాకిస్తాన్ వ్యతిరేకించలేదు అంటుండు కదా. మరి ఎవరిని ఆయన మాట్లాడిన బౌరూపుల పాటల ఆన్సర్ చెప్తా. మంచి ప్రశ్న. పంజాబ్ విభజన 1966లో జరిగింది, 60 ఏళ్ళప్పుడు. ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజధాని పరిష్కారం కాలే. 3 రాష్ట్రాలు వాజ్పేయి గారి ప్రభుత్వం ఇచ్చిండ్రు, ఒక్క సమస్య పెండింగ్ లేదు. 2003 ఇస్తే 12 ఏళ్ళైనా మీరు చేసిన జార్ఖండ్ ఇప్పుడు మీరు చేసిన 3 రాష్ట్రాలు కూడా కల్లోలమైనటువంటి ఉమ్మడిగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చేసిన 3 రాష్ట్రాలు అవి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చేయలే. అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత మాట్లాడిన విషయాలు మాట్లాడకండి. మీరు బీజేపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాతనే 3 రాష్ట్రాలు చేసింది. ఆ రాష్ట్రాల గురించి చెప్పండి. ఇప్పటికీ అక్కడ పెండింగ్ లో ఉన్న బిల్లులు మాకు 543 స్థానంలో బీజేపీ పార్టీకి 182 ఉన్నా సరే కూటమి ఉన్నా దానితోటి అప్పుడు 3 రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఏ ఒక్క సమస్య పీఠముద్రగా లేదు అందులో. ఇప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి సార్. మీకు మాట్లాడండి కావండి. ఇప్పుడు తెలంగాణ నీటి సమస్య ఒక ప్రధానమైంది. సాగునీటి పరిష్కారం అయిందా? 12 ఏళ్ళైంది. 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా సమస్యను ఎందుకు తేల్చడం లేదు? ఆగండి. ఉమ్మడి తెలంగాణ విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలుగా కృష్ణా గోదావరి నది యొక్క జిఆర్ఎంబి కేఆర్ఎంబి పంచాయతీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం తేల్చడం లేదు? అది చెప్పండి. మరిగా అది ఏందని చెప్తా. దానికి ప్రాజెక్టుల వారి కేటాయింపు పేరుతో ప్రాజెక్టుల వారి కేటాయింపు పరంగా వాళ్ళని విభజన చట్టంలో పెట్టడంతో ప్రాజెక్టులు తెలంగాణలో తక్కువ కట్టి ప్రాజెక్టుల వారి కేటాయింపు తక్కువ ఉంది. దాన్ని పరిష్కరించడానికి ఫస్ట్ బచావత్ అవార్డులు వాటిలో కొన్ని తెలంగాణ తీరని 70% ఏరియా నేనేమంటున్నా అంటే ఒకటి అవగాహన లేకుండా చట్టసభల్లో నిండు సభల్లో మాట్లాడకూడదు. ఒక రాష్ట్రానికి సంబంధించి విమర్శించాడు. రాష్ట్ర ఏర్పాటు కాదు, తేజస్వి సూర్య మీరు ఒకటి అంటే నేనేమంటున్నా, మీరు విభజన సరిగ్గా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ విభజన సరిగ్గా చేస్తుంటే ఈరోజు తెలంగాణకి ఇంత కష్టం వచ్చేది కాదు అని మాట్లాడితే బాగుంటుంది. కానీ పాకిస్తాన్తో కంపేర్ చేసి తెలంగాణను మాట్లాడతారా? ఇది అక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమేనా? పాకిస్తాన్తో కంపేర్ చేస్తామా? ఇక్కడ తెలంగాణ రామిరెడ్డి గారు అవునన్నా కాదన్నా ఒక్క నిమిషం. ఇక్కడ తెలంగాణ చాలా చిన్న అంశం. మీరు చిన్న అంశం ఉన్నది రామిరెడ్డి గారు. బీజేపీ నాయకులంతా కూడా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే నేనేమంటున్నా తెలంగాణ మొదటి నుంచి నేనేమంటున్నా, బీజేపీ ఒత్తిడి కాదు, బీజేపీ మద్దతు అందాం. తెలంగాణ ప్రజల ఒత్తిడితో రాష్ట్రం వచ్చింది అనుకుందాం. బీజేపీ మద్దతుతో తెలంగాణ ప్రజల ఒత్తిడితో నేనేమంటున్నా, తెలంగాణ మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విప్లవోద్యమ నేలే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, ముల్కీ ఉద్యమం కానీ, తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ, తెలంగాణ మలిదశ ఉద్యమం కానీ. సో మొదటి నుంచి ఉద్యమాలే నడుస్తున్నాయి. ఇప్పుడు బీసీ ఉద్యమాలు నడుస్తుంది. సో నిర్విరామ ఉద్యమాలు నడుస్తున్నటువంటి నేలను పాకిస్తాన్ తో కంపేర్ చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకటి, నీటి కేటాయింపు జరగలే తెలంగాణకు న్యాయం. 2 ఇచ్చిన ప్లీజ్ అన్యాయ కేటాయింపును కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. మరి ఎందుకు ఎంపీలు ఎందుకు దీని మీద కొట్లాడడం లేదు? ఎంపీలు మీరు అన్నమాట వ్యాలిడ్ పాయింట్. రామిరెడ్డి గారు మీరు వ్యాలిడ్ పాయింట్ అన్నారు, నీటి కేటాయింపులు జరగలేదు.
ఏ రాష్ట్రంలో నీటి కేటాయింపులకు సమస్యలే ఉన్నాయి, తెలంగాణలో కొత్తగా లేదు. కానీ ఎందుకు ఎంపీలు మాట్లాడతలేరు నీటి కేటాయింపుల మీద? ఆంధ్రప్రదేశ్కు బనకచెర్ల సాగర్ లింక్ ప్రాజెక్టులు చేసుకుంటూ పోతే దీని మీద మాట్లాడరు. ఒక్క నిమిషం, నుమాన్ గారు మీరే చేసింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ, మద్దతు ఇచ్చింది బీజేపీ. ఇదే తెలంగాణలో నడుస్తున్నటువంటి నినాదం. బట్ తెలంగాణ ప్రజల కష్టమే, తెలంగాణ అమరవీరుల రక్తంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. బ్రిటిషర్లు విడదీసినట్టు పాకిస్తాన్ని తెలంగాణను విడదీశారు. ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద వివక్ష? ఏంది మాటలు నిండు సభల్లో? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు, as well as నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు మిస్టర్ తేజస్వి సూర్య బెంగళూరు పార్లమెంట్కి చెందినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ పార్లమెంట్లో ఒక దేవాలయంగా భావించి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని అంటుంటారు. అక్కడ అంత పవిత్రమైన చోట ఈ రకంగా వారు మాట్లాడడము, 1200 మంది ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెపరేషన్ ఆఫ్ స్టేట్స్కి అనుగుణంగా దీనిని తీసుకుని చట్టబద్ధంగా బోత్ ద హౌసెస్లో దీనిని డెలాబరేట్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ, దాని యొక్క ఏర్పాటు అనేది త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ. అంటే ఎంతమంది తల్లులు, ఎంతమంది పేరెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఒక్కసారి మనం చూసుకుంటే, ఆ ఉద్యమంలో సకల జనుల సమ్మె దగ్గర నుంచి ప్రతి ఒక్క కాల్ ఇచ్చినప్పుడు ఏ రకంగా అయితే లక్షల కొద్ది జనాలు రోడ్ల మీదకి వచ్చేవారో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వారు తెలంగాణ కోసం ఏ రకంగా అయితే స్టేట్హుడ్ కోసం ఫైట్ చేశారు. కానీ ఈరోజు అక్కడ కూర్చొని పార్లమెంట్లో ఒక మైనర్ అని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆయనకు విఘ్నత లేదు, ఆయనకి టాలెంట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఆయనకి హిస్టరీ లేదు. ఒక మైండ్ మైనర్, బాడీ మెచ్యూర్డ్. ఒక హాఫ్ టికెట్ రామరెడ్డి గారు ఆగండి, చాలా రామరెడ్డి గారు మీరు నన్ను కూడా క్వశ్చన్ చేసి నో ప్రాబ్లం. కానీ నా అబ్జెక్షన్ ఏంటంటే పాకిస్తాన్తో కంపేర్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ మై అబ్జెక్షన్. నేను ఎందుకు నా వాయిస్ తీయద్దు? వై షుడ్ నాట్? 100% యాజ్ ఎ జర్నలిస్ట్ నేను రెస్పాండ్ అవుతా. ఐ వాస్ దేర్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్. 100% పాకిస్తాన్ తో పోల్చడం నేను కూడా యాక్సెప్ట్ చేయను. హౌ కెన్ ఐ కంపేర్ విత్ పాకిస్తాన్? నో చిచ్చు కాదు సార్. నో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం మీకు తెలుసు. రామరెడ్డి గారు చిన్న విన్నపం మీకు ఒకటి, మీరు తెలంగాణ గడ్డ మీద పుట్టిర్రా, గుజరాత్ లో పుట్టిర్రా, కర్ణాటకలో పుట్టిర్రా చెప్పండి. రామరెడ్డి గారిది ప్రాపర్ గుజరాత్, కర్ణాటక, తెలంగాణ చెప్పండి. ఒక్క నిమిషం నుమాన్ గారు 1 సెకండ్. నుమాన్జీ 1 మినిట్. 1 సెకండ్. ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. నాకు రామరెడ్డి గారు నన్ను మాట అన్నారు, మీరు చిచ్చు పెట్టొద్దు అని చెప్పేసి. చిచ్చు నేను పెడుతున్నానా? బీజేపీ ఎంపీలు పెట్టారా? మౌనంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు పెట్టారా? సాదిక్ సార్ నో ఐ వాంట్ టు ఆస్క్ సాదిక్ సార్, ఇఫ్ ఐ యామ్ రాంగ్ డెఫినెట్లీ నేను డిబేట్ లో కూర్చుంటా. ఐ విల్ డిబేట్ ఇట్. నో ఒక్క నిమిషం రామరెడ్డి గారు, నో మీరు నన్ను అన్నారు నేను చిచ్చు పెడుతున్నా అన్నారు. ఒక్క నిమిషం. ఐఎమ్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఐ వాస్ దేర్ ఇన్ ద మూమెంట్. నో రామరెడ్డి గారు ప్లీజ్ 1 సెకండ్. నో ఐ విల్ ఫైట్ టిల్ ఎండ్. మీరు నన్ను అన్నారు. ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. ఐ వాంట్ టు టాక్ టు సాదిక్ సార్. ఎవరు చిచ్చు పెడుతుంది? ఇక్కడ కూర్చున్న నేనా, అక్కడ ఎంపీలు కూర్చున్నారు సైలెంట్ గా ఉన్న వాళ్ళ మాట్లాడినటువంటి సూర్యతేజ? ఒక్క నిమిషం. ఇక్కడ చిచ్చు పెట్టడం. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి, ఒక్క నిమిషం. రక్తం మరుగుతుంది సార్. అవును వెంకటరెడ్డి గారు, రక్తం మరుగుతుంది, ఆవేశం పొంగుతుంది. త్యాగాల పునాదుల మీద నిలబడ్డ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు జర్నలిస్టులే కాదు, మొత్తం యావత్ తెలంగాణ ఈరోజు విస్మయం చెంది ఆ తెలంగాణను మీరు మళ్ళీ ఆవేదన పరిచి ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడిని దయచేసి సమర్థించకండి. దయచేసి తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో మీరు ఆయనతో మాట్లాడి తెలుసుకోండి. తప్పైందని బేషరతుగా క్షమాపణ చెప్తేనే ఆ పార్టీకి ఇక్కడ ఏమైనా ఉంటది. లేకపోతే మేము ప్రజల మధ్యకి ఆగండి మమ్మల్ని మాట్లాడినివ్వండి. అంతా మీరే మాట్లాడతారు, పార్లమెంట్ లో మీరే మాట్లాడతారు, ఇక్కడ మీరే మాట్లాడతారు, మమ్మల్ని జావ కొడతారు, మా తెలంగాణ వద్దంటారు, తెలంగాణ ఒక్క నిమిషం. సాదిక్ సార్, నేను నుమాన్ గారిని మధ్యలో ఆపి నేను సాదిక్ సార్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే ఇది నా వైపు కామెంట్ చేశారు కాబట్టి నేను సాదిక్ సార్ వర్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగానండి. జర్నలిస్టులు కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ
రక్తం మరుగుతుంది సార్, వెంకటరెడ్డి సార్ రక్తం మరుగుతుంది. ఆ స్పీచ్ని విన్న తర్వాత ఏమి చేయాలో పార్టీలు పక్కకు పెట్టండి. ఆయన ఎవరో ఏ పార్టీ మాకు అవసరం లేదు. ఆయన ఎవరు తెలంగాణ గురించి మాట్లాడండి. హూ ఈజ్ దట్ ఫెలో? నేను పార్టీలు పక్కకు పెడతా వెంకటరెడ్డి గారు, పార్టీలు వద్దు, ఏ పార్టీ జెండా వద్దు, తెలంగాణ జెండాతో మనం ముందుగా వెళ్దాం. ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు సార్, మీరు తప్పు పిచ్చి చేస్తున్నారు. లేదు లేదు మాట్లాడండి. ఏం మాట్లాడతారు మళ్ళీ రామరెడ్డి గారు? తీరు మాట్లాడిన అంతే, తెలంగాణ గురించి ఏం కామెంట్ చేయాలి. తీరు గురించి చెప్తాను, చెప్పనివ్వండి. అర్థం కాదు. ఒక నిమిషం. తీరు చెప్పనివ్వండి. తెలంగాణ అంటే తెలంగాణ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే వాట్ ఐమ్ సెయింగ్ ఈ వర్షన్ ఎట్లా ఉందంటే ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ విభజన గురించి మాట్లాడారు అంటారు. బిడ్డ పుట్టారు కానీ సక్రమంగా కాదు అన్నట్టు లేదా లైన్. షుడ్ నాట్ యాక్సెప్టబుల్, అసలు యాక్సెప్ట్ చేసే మాటే కాదు ఇది. అది చెప్తాం, ఆగండి, అదే చెప్తా. వెంకటరెడ్డి గారు నిండు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, నిండు రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి తీసి చూడండి మీరు. తీరు అంటే వీళ్ళందరూ ఏం గడ్డిబీకేంద్ర? అప్పుడు చెప్పండి మీరు చెప్పండి. కాదు, వీళ్ళు గడ్డిబీకేంద్ర లేదు. అప్పటికప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఒక లెటర్ తీసుకొని వస్తేనే మేము ఒప్పుకుంటామన్నారు. ఎందుకండి చరిత్రను మీరు అది చేస్తారు? రాజ్యసభలో రాజ్యసభ ప్రొసీడింగ్స్ చూడండి సార్, రాజ్యసభ ప్రొసీడింగ్స్ చూడండి. ఆగండి, విషయం చెప్తారు, తీరు చెప్తున్నా. మీరన్న తీరు గురించే చెప్తున్నా. వాళ్ళు ఏమంటారు అంటే మేము తెలంగాణను అనలేదు, తెలంగాణ అస్తిత్వ పోరాటం గురించి మాట్లాడలేదు, తెలంగాణను విడదీసిన దాని గురించి మాట్లాడుతారు. మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రు? ఈ 10 ఏళ్ళు ఏం బీకిండ్రు? ఏం సరి చేయలేకపోయినరు? ఏమైనా సరి చేసిండ్రా మీరు? పార్లమెంట్ లో పాస్ అయింది. అయినాక మీరు ఇప్పుడు మళ్ళీ మార్చండి. మీరు ఎన్ని మార్చారు? అరే ఈ రోజు పెట్టే డీలిమిటేషన్ బిల్లు మొత్తం 2/3 మెజార్టీ తోటి పెడుతున్నారు. గది తెలంగాణ గురించి చేయలేరా? సరే తప్పు జరిగింది అనుకుందాం, మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? దాని నుంచి ప్రజల నుంచి డిమాండ్ రావాలి. ఏమి చేయలే. ఇంకా తెలంగాణను ఇంకా అవమానపరుస్తున్నారు. తెలంగాణను అవమానపరిస్తే మొత్తం ప్రపంచ పోరాటాల చరిత్రను అవమానపరిచినట్టు, ప్రపంచాల త్యాగాల పునాదులను అవమానపరిచినట్టు, ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచినట్టు. పార్టీలో వదిలిపెడదాం, జెండాలో వదిలిపెడదాం, ఎజెండాలో వదిలిపెడదాం. ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచిన విషయం ఈరోజు నిండు పార్లమెంట్లో జరిగిందంటే నాలాంటి వానికి నాకే అనిపిస్తుంది. ఆ జర్నలిస్ట్ కాదు, నాకైనా సిగ్గు ఉండాలి. నేను ఇప్పుడు ఏ రోడ్డు మీద అంటే ఆ రోడ్డు మీద పోయి ఇప్పుడు బయలుదేరుతున్నా. నేను ఇప్పుడు మాట్లాడాను. అవమానపరిచిండు. అదే వద్దండి. ఈ రామరెడ్డి గారు సార్ మీరు మీకు అర్థం కాదు సార్. ఒక నిమిషం. మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు. రామరెడ్డి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే తప్ప ఒక్కటి కూడా క్లారిటీ లేదు. కాదు రామరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. అంటే నేను ఏమంటున్నా సాదిక్ సార్ 1 సెకండ్. వాట్ ఐమ్ సెయింగ్ సాదిక్ సార్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా, స్వరాజ్ ఈ రోజు ఉంటే కంట నీరు పెట్టేవారు, సుష్మా స్వరాజ్ ఉంటే కంట నీరు పెట్టేవారు, ఆ పెద్దమ్మ ఈ రోజు చిన్నమ్మ ఉంటే కంట నీరు పెట్టేవారు, నీరు పెట్టేవారు. సుష్మా స్వరాజ్ కంట నీరు పెట్టేవారు. సాదిక్ సార్ 1 సెకండ్. అడిగారు కాంబోజ్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి దట్ ఈస్ ఓకే. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, 1 సెకండ్. నేనేమంటున్నా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఒక్క నిమిషం. నుమాన్ గారు 1 సెకండ్. రేవంత్ రెడ్డి తెలంగాణ విషయంలో బలిదేవత అని అన్నారు, వాస్తవమే అన్నారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ అయితే అదే తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏదో పిసిసి నుంచో ఏఐసిసి నుంచో రెఫరెన్స్తో వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నా అబ్జెక్షన్ ఏంటంటే నాదే కదా మొత్తం తెలంగాణ అంతా కూడా ఈరోజు అందరూ మీరు కూడా కూర్చోండి, నేను కూర్చుందాం, అందరం కూర్చుందాం, అవసరమైతే లైవ్లు పెట్టేసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సరిగ్గా విభజించలేదు.
మేము అధికారంలోకి వచ్చినాం, మేము న్యాయం చేస్తాం తెలంగాణకు అంటే చాలా బాగుండేది ఉంటే. కానీ పాకిస్తాన్ తోటి బ్రిటిష్ వాడు పాకిస్తాన్ని విభజించినట్టు తెలంగాణను విభజించాం. ఇస్ దిస్ ద కంపారిజన్? తెలంగాణ ప్రజలు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు ఆ పాయింట్ తీశారు, మీరు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు ముఖ్యమంత్రి. అది అసలు ఇష్యూ కాదు, నా దృష్టిలో అది ఇష్యూ కాదు సార్. ఆ మాట అన్నాక కూడా తెలంగాణ ప్రజలు అక్సెప్ట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ, అది రాజకీయపరమైనటువంటి విషయం. ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బలిదేవత అన్నారని. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి పని ఏంది? భార్యను తీసుకుపోయి సోనియా గాంధీ కాలు మొక్తాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చేశాడు. అది అసలు నా దృష్టి అది ఇప్పుడు పాయింట్ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా సోనియా గాంధీ కాలు మొక్కారు. తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ కూడా కాలు మొక్కారు. ఒక మాట సార్ రామరెడ్డి సార్, రామరెడ్డి గారు పదాలు ఎలా ఉన్నాయంటే వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి ఈ అంశాన్ని ముందర పెడుతున్నాడు. అట్నే అనుకుంటే కేసీఆర్ గారు మొక్కిర్రు, రేవంత్ రెడ్డి గారు మొక్కిర్రు, ఒక వ్యక్తిగా మొక్కుతాడు తెలంగాణ ఇచ్చినందుకు. అది వేరే. పార్లమెంట్ లో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయం మాట్లాడండి తప్ప మీరు టాపిక్ డైవర్షన్. మీరు సూర్య గారికి సపోర్ట్ చేసి ఒక్క నిమిషం నేను ఇందాక 1 సెకండ్ కాంబోజ్ గారు ఒక్క నిమిషం, నేను ఇందాక నుమాన్ గారిని మధ్యలో ఆపాల్సి వచ్చింది. నుమాన్ గారు ఏం చెప్తున్నారు? నేను ఒకటే విషయం సార్, ఇది ఏదైతే పెద్దలు సాదిక్ గారు కానివ్వండి, కాంబోజ్ గారు కానివ్వండి, వీరు ఒక్కరే కాదండి. ఈరోజు ఎక్స్ ట్విట్టర్ స్పేస్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు హ్యూమిలియేటింగ్గా భావిస్తున్నారండి. పాకిస్తాన్ ఇండియా అనేది ఒక డిస్ప్లేస్మెంట్, ఒక వైలెన్స్, ఒక రీజియన్ని డివైడ్ చేసేటప్పుడు కమ్యూనిటీ ఆధారంగా జరిగింది. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా జరిగినటువంటి ఒక తెలంగాణ ఫార్మేషన్ అండి. దానిని ఈ రకంగా హేళన చేస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సరే, తేజస్వి సూర్య అనే వ్యక్తి పరిపక్వత చెందక అని రకంగా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, కానీ హీ హ్యాస్ టు టెండర్ అండ్ అపాలజీ. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. ఏదైతే ఈ యొక్క స్ట్రగుల్ జరిగిందో, ఏదైతే స్టేట్ సపరేషన్ హుడ్ గురించి ఏదైతే పోట్లాడామో, వారి యొక్క ఆత్మ బలిదానాల మీద ఏర్పడేటువంటి తెలంగాణని వారిని హ్యూమిలియేట్ చేస్తూ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా బాధాకరం. దాని గురించి మేము ఏమంటున్నామంటే, వారు బీజేపీ చెందినటువంటి వ్యక్తి కాబట్టి 8 మంది బీజేపీ తెలుగు వాళ్ళ ఎంపీలు అక్కడ ఉన్నారు, తెలంగాణ ఎంపీలు అక్కడ ఉన్నారు. యు ప్లీజ్ టాక్ టు హిమ్ and ask him to tender an apology. Then rest is over. దానిని అది చేయకుండా మీరు మ్యానిపులేట్ చేశారు, మేనమూరు చేశారు, అది చేశారు, ఇది చేశారని హిస్టరీలోకి వెళ్ళడం మంచి పద్ధతి కాదు. రామరెడ్డి గారు, మీరు పెద్దలు, విఘ్నులు, మాట అర్థం చేసుకోండి. మీరేమైనా చేయగలిగితే, మీరు ఇక్కడ స్పోక్స్ పర్సన్గా మీరు వచ్చారు కాబట్టి రామచంద్రరావు గారితో మాట్లాడండి, మీ పార్టీ ప్రెసిడెంట్తో, వారి ద్వారా తేజస్వి సూర్యతో మాట్లాడి మీరు గో హెడ్ ట్విట్టర్లోనే రాయమని చెప్పండి అపాలజీ. Or maybe a video, 30-second video. Who is stopping it? ఎందుకంటే సెంటిమెంట్స్ ఇక్కడ హర్ట్ అయ్యాయండి. ప్లీజ్ అండర్స్టాండ్. ఇది మీ యొక్క మనుగడికి కూడా మంచి పద్ధతి కాదు. మీకు బీజేపీ పార్టీ ప్రాస్పెక్టివ్స్ కూడా మంచిది కాదు. మీ యొక్క పార్టీ గురించి నేను రాజకీయంగా కూడా నేను మీకు సలహా ఇస్తున్నాను. ఉచిత సలహా అనుకోండి, ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ టేక్ ఇట్. కానీ నేను ఏమంటున్నానంటే, ఈ రకంగా హర్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. వారు ఆ టైంలో చాలా చిన్న ఏజ్ అండి, స్టేట్ ఫార్మ్ అయినప్పుడు. మీరు ఒకసారి 2014లో వారు ఈరోజు 35 years ఉంటే, వారు అప్పుడు హీ వాజ్ జస్ట్ 22-23 years కిడ్. అతనికి ఏం తెలుసు అండి చెప్పండి? ఎంతమంది మీరు విఘ్నులే, మీకు తెలుసు తెలంగాణ ఫార్మేషన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అని చెప్పేసి. ప్రశాంతంగా జరిగినటువంటి ఒక పోరాటం అండి. దానిని పట్టుకొని వైలెన్స్తో, డిస్ప్లేస్మెంట్తో జరిగినటువంటి దానితో కంపేర్ చేయడం చాలా బాధాకరం. డు నాట్ బ్రింగ్ పాకిస్తాన్ హియర్. పాకిస్తాన్తో మనకు సంబంధం లేదు. 1947 దట్ మ్యాటర్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ ఎ సపరేషన్ ఆఫ్ స్టేట్స్ యాజ్ పర్ Article 3 of Indian Constitution. అండ్ దాంట్లో మనకి రావాల్సినటువంటిది బాటా గురించి మనం మాట్లాడదాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, అది సపరేట్ టాపిక్లో మాట్లాడదాం. ఏదో మీడియాలో సెన్సేషన్ కావాలా, ఏదో మీడియాలో నేనే బ్రేకింగ్ న్యూస్లో రావాలా అని చెప్పేసి ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. మీడియాలో పోతేటప్పుడు ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేస్తుంటాడు. అంటే చిన్న పిల్లలు చేసేటువంటి చేష్టలండి. కానీ ఈ యొక్క కాంట్రవర్సీస్లో లాగడం మంచి పద్ధతి కాదని నేను సలహా ఇస్తున్నాను. నేనేమంటున్నా, మీడియాలో హైలైట్ కావడానికి లేదంటే ఒక సెలబ్రిటీ హోదా రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ చెడ్డా అట్లాంటి వయసులో ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడి అట్లాంటి పని చేస్తే సొంత పార్టీయే బహిష్కరించే స్థాయికి వస్తే అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. హీఈస్ ద హీరో ఆఫ్ ది నేషన్. బట్ వాట్ ఈస్ దిస్ విలన్ ఆఫ్ ది స్టేట్? అదే అండి సార్, ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ విండో ఓపెన్ రామరెడ్డి గారు, వాట్ ఈస్ అబ్జెక్షన్?
ఏరోప్లేన్ లో రామరెడ్డి గారు చిన్న సెకండ్ కామోస్ ఇప్పుడు అహ్మద్ గారు చెప్పింది, సాదిక్ సార్ చెప్పింది, రామరెడ్డి గారు మాట్లాడిందంటే మనకు క్లారిటీ వచ్చింది. రామరెడ్డి గారు ఏం మాట్లాడారు, ప్రజలు ఏం గ్రహిస్తున్నారు, అసలు ఏం జరిగింది ఈ డేలో అనేది. నేను ఏమంటున్నానంటే అదే పౌరుషం గల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నా ఎవరన్నా కానుంటే అక్కడే ఆ సూర్య ఆ పిల్లగాని మొత్తం బట్టలు చింపే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది దూరం అయిపోయింది, మనకు క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైనా ఆయన నెంబర్లు తీసుకొని ట్విట్టర్లో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ అంశం వచ్చేసరికి మనం ఎక్కడికక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఒకే ఎజెండా మీద కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలను కూడా ఏం చేస్తారో మళ్ళీ ఇట్లాంటి రాజకీయ నైపుణ్యం లేని ఆ 34-35 ఏళ్ళ వ్యక్తులు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఇలా పెద్ద రచ్చవు, ఆ బట్టలు చింపే పరిస్థితికి వచ్చు. కాబట్టి నేను నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా రామరెడ్డి గారు ఆయన ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థ ఉన్నది, టెలికమ్యూన్ వ్యవస్థ చాలా ముందుంది. మీరు డైరెక్ట్ రామచంద్రరావు గారితో మాట్లాడొచ్చు, సారీ చెప్పచ్చు, ఆ విజ్ఞత కూడా మీకే వస్తుంది, ఆ బెనిఫిట్ మీకే వస్తుంది, ఆ క్రెడిట్ కూడా మీకే వస్తుంది. రామరెడ్డి గారు, ఇది పొలిటికల్ ఈక్వేషన్ కాదు, ఇది పొలిటికల్ చర్చ కాదు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి చర్చ. తెలంగాణ ప్రజలు కూడా రెస్పాండ్. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇట్లాంటి ఎంపీలు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు తెలంగాణలో. దీనిపైన ఖచ్చితంగా బీజేపీ రెస్పాండ్ కావాలి, ఎంపీలు రెస్పాండ్ కావాలి. మనము ట్విస్ట్ చేయడం తోటి, కలరింగ్ ఇవ్వడం తోటి ఒక కంక్లూజన్ మనంతా మనం ఇప్పించి ఆ పని చేయండి అని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు చేయొద్దు సార్? ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దు సార్? ఎందుకు డిమాండ్ చేయొద్దు? ఎందుకు డిమాండ్ చేయొద్దు? రామరెడ్డి గారు, ఐ విల్ డెఫినెట్లీ డిబేట్. ఎందుకు డిమాండ్ చేయొద్దు? ఒక ప్రజల తరపున ఇప్పుడు డిబేట్ ఇది నేను పొలిటికల్ డిబేట్ కండక్ట్ చేయట్లేదు. రామరెడ్డి గారు తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఒక నిమిషం రామరెడ్డి గారు ప్లీజ్, రామరెడ్డి గారు 1 సెకండ్ నా వర్షన్ వినండి. తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఒక నిమిషం కాంబోజ్ గారు, నేను ఇందాక వినిపించే అవసరమైతే మళ్ళీ కూడా వినిపిస్తా. కానీ తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేశారు. దరిదాపు ఒక 5-6 జిల్లాల నుంచి కొంతమంది మిత్రులు ఫోన్ చేసి పార్టీలకు అతీతంగా ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మనం పాకిస్తాన్ తోటి కంపేర్ చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? దేశంలో ఎక్కడా రాష్ట్రాలు విడిపోలేదా? ఎక్కడ రాష్ట్ర విభజనలు జరగలేదా? తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి తప్ప ఈ విభజనను ఎందుకు కించపరుస్తూ మాట్లాడడం, దట్టు ఇంకేదో అయితే ఓకే, పాకిస్తాన్తో కంపేర్ చేసి మాట్లాడడం ఇక్కడ విమర్శ. ఇది రాజకీయ పరంగా చేసే చర్చ కాదు, ఇది ప్రజాకోణంలో జరుగుతున్నటువంటి చర్చ. రామరెడ్డి గారు, దీన్ని ఎవరు వక్రీకరించారు? ఒకటండి సార్, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని అన్ని ప్రపంచం అంతా తలకెత్తుకుంటుందండి. ప్రపంచం మొత్తంలో కూడా తెలంగాణ పోరాటాన్ని గురించి పుస్తకాలు రాస్తున్నారు. తెలంగాణ పోరాటం గురించి, ఒక అస్తిత్వ పోరాటం గురించి పూర్తిగా ఒక పెద్ద చరిత్రగా దీన్ని అభివర్ణించుకుంటూ ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్న క్షణంలో వీళ్ళేందని నాకు అర్థం కాదు. అసలు ఏం తెలియకుండా ఎట్లా మాట్లాడతారు అసలు? వినండి, ఆగండి, మీరు ఆగండి. కాబట్టి ఒకటే క్షమాపణ చెప్పాల్సిందే, ఇంకో వేరే డిమాండ్ ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టు చరిత్రను వక్రీకరిస్తారా? చరిత్రను ఇప్పుడు విభజన తీరును మీరు అంటున్నారంటే విభజన తీరులో మీరు లేరా? ఆ రోజు మీ పార్లమెంట్లో మీ సభ్యులు లేరా? మీరు ఎక్కడ పోయినండి? సుష్మా స్వరాజ్ లేదా? అరే రాజ్యసభలో ఉన్నారండి. అరే దేవుడా, మళ్ళీ మీకు తెలియదు ఆ ప్రొసీడింగ్స్ చూడండి. ఆ విధంగా ఇంత ముందు ఏ రాష్ట్రం అన్నా విభజించబడిందా? డోర్లు బంద్ చేసి ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లాంటి రిపోర్ట్ ఇప్పించి 1400 మంది ఆత్మహత్యలు జరిపించి ఏ రాష్ట్ర విధానం జరిగిందా? సాధిస్తారు. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏ క్లారిటీ వచ్చిందంటే రామరెడ్డి గారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడింది తప్పు. మీకు అంత అవగాహన లేదు, మీరు టీవీలకు కూడా రావద్దుగా, ఎందుకంటే మీకు అంత అవగాహన రాహిత్యం ఉంది. మీరు పార్లమెంటరీ వ్యవస్థనే తప్పుపడుతున్నారంటే తలుపులు వేసిరు, టెప్పర్ పేలు పెట్టిరు అని మీకు చిన్నపిల్ల అనుకున్నటువంటి అంశం ఉంది. చిన్నపిల్లని మైండ్ టీవీలు అవన్నీ వద్దు సార్. ప్రపంచం ఏం చెప్తుందో వినండి సార్. మీరు వీడియోలు చూపించుకున్న మాట, మీ ఏజ్ కి ఆ వీడియోలు చూపించడం అవసరం లేదు. ప్రపంచంలో ఏం మీరు కాకినాడ తీర్మానం అన్నారు, పార్లమెంట్ అన్నారు. The way of state divided is not in good position, is not in a good way. ఈ పదాలు వాడితే ఏ అభ్యంతరం ఉండకపోయేది. ఒకటి రామరెడ్డి గారు మీ మాట బీజేపీ మాటగా తీసుకోవాల్సి వస్తుంది.
ఆల్రెడీ వినిపించారండి. సార్ ఇక్కడ కొత్తగా ఎవరు వినట్లేదు, నేను ఆల్రెడీ వినిపించిన. మళ్ళీ వినమండి. అవసరం లేదు సార్, తెలంగాణ ఇప్పటికే విని 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 చెవులు గిల్లు అంటున్నాయి. గాయపడ్డది మళ్ళీ ఎందుకు వినిపిస్తాండి? అది ఆయన గాయం లేని గాయాన్ని అరే గాయపడ్డదండి. క్లారిటీ అయితే వచ్చింది. దీని మీద ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే బీజేపీ నాయకులకు కానీ, మోడీ గారు కానీ, సూర్య గారు ఆప్టికట్ కానీ అవగాహన రాహిత్యం, తెలంగాణ అంటే చిన్న చూపు. ఇప్పుడు ముగ్గురు మనుషులు, నలుగురు మనుషులు మాట్లాడుతుంటే, ఒక ముగ్గురు గెస్టులు మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయడం, ఏదో మాట్లాడడం. రామరెడ్డి గారికి అంత అవగాహన లేదు, ఆయన మాట్లాడిన పద్ధతే బాగలేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, పార్లమెంట్ లో టెప్పర్ ప్రే అంటాడు, ఏదో డోర్ దగ్గర పెట్టిండు అంటాడు. నయం ఇంకా చాలా విషయాలు అవసరం లేదండి. స్టేట్ ఏదో రూపంగా 60 ఏళ్ళ కోసం బయటపడ్డాము అంటే మీకు తెలంగాణ రావడం ఇష్టం లేకనే మాట్లాడుతున్నారు. కాదు ఇప్పుడు అదే వస్తుంది. నేను ఏమంటున్నా, రామరెడ్డి గారు ఇవాళ కొత్త కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు ఇందాక మీరు అన్నారు, తలుపులు పెట్టి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను అంగీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసి అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం, ఇవన్నీ మాటలు అన్నారు. బట్ ఇదే మీరు అనట్లేదు మీలాంటి చాలా మంది అన్నారు. నేనేమంటున్నా ఇది ప్రజలు, అరే ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, బీజేపీకి ఎందుకు ఇంత కడుపుమంట తెలంగాణ అంటే, తెలంగాణ ఉద్యమం అంటే ఎందుకంత చిన్న చూపు. పక్క రాష్ట్రం నాయకులు నేను అంటున్నా ఇప్పుడు ఆల్రెడీ సూర్య ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేపు బీజేపీ వాళ్ళే దీన్ని, బీజేపీలో ఉన్న కింది కార్యకర్తలు దీన్ని సమర్థించారండి. రామరెడ్డి గారు, కింది కార్యకర్తలు దీన్ని ఒప్పుకోరు. మా చాలా మంది నాకు కూడా ఫోన్లు వచ్చినాయి. కింది కార్యకర్తలే రేపు రోడ్డు మీదకి వచ్చి వారి మీద ఉంటది. మీరు దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు దీన్ని అగ్గి చేయకండి. ఇది అగ్గి రగులుకున్నది, ఇది అగ్గి రగిలింది. మీరు క్షమాపణ చెప్పించండి. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు క్షమాపణ చెప్పించండి. డిమాండ్ ఇస్ అదే పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని రోజు తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇఫ్ నాట్ రామరెడ్డి గారు, అదే పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పుట్టగతులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఉద్యమం చేసినటువంటి నేల, ఇది ఉద్యమం చేసి కొట్లాడినటువంటి నేల. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రం నిజాలు మాట్లాడుతున్నా. నో బీయింగ్ అ జర్నలిస్ట్, మీరు నన్ను మొదలు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఎస్, బీయింగ్ అ జర్నలిస్ట్, బట్ ఇది ఉద్యమ రాష్ట్రం, ఇది కొట్లాడిన రాష్ట్రంలో అందరూ ఉద్యమకారులే ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, ఎవ్రీవన్, ఆర్టీసీ కార్మికులు కానీ, సింగర్ అండ్ ఎంప్లాయీస్ కానీ, ఎవ్రీవన్ ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళే. రామరెడ్డి సార్ ఒక చిన్న విన్నపం ఏంటంటే, అన్ని రాష్ట్రాల లెక్క తెలంగాణ ఉండదు సార్. తెలంగాణ తిరగబడ్డ తెలంగాణ, ఎగిసిన తెలంగాణ, ఏరుబిడ్డ తెలంగాణ. ఇక్కడ తెలంగాణ అంటే ఒక పౌరుషము, ఒక నిజాయితీ, ఒక నిప్పు రవ్వ. ఉట్టిగానే మాట్లాడితే ఎట్లా సార్? మీరు ఇక్కడ ఎన్ని త్యాగాలు, ఎన్ని అంశము, ఎన్ని ప్రాంతీయ బోర్డులు, ఎన్ని అంశాలు, ఎన్ని మీరు ఉట్టిగానే అంటే మీరు రాజకీయ కోణాన్ని చూడొద్దు దయచేసి. తెలంగాణ తిరగబడే తెలంగాణ. మీకు తెలంగాణ పుట్టిన వ్యక్తిగా మీకు పౌరుషం లేదు, నిజాయితీ లేదు. మీ మాటలు నేను ఏమంటున్నా, దేశం మొత్తం, ఒక్క నిమిషం రామరెడ్డి గారు, 1 సెకండ్. అది సంబంధం లేని విషయం సార్. అది వాళ్ళ వ్యక్తిగతం, అది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా ఓకే, బట్ ఇది మాత్రం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఉంటే ఆ ఎంపీ సూర్య గారికి ఫోన్ చేయండి సార్. మీరు ఒక్క నిమిషం సాదిక్ సార్, ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. ఆ పిల్లోనికి ఫోన్ చేసి మీరు డిస్కస్ పెడితే మీ దగ్గర నిజాయితీ కొట్టొచ్చు కనపడుతుంది. అంటే దేశం మొత్తం, ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్, ఒక్క నిమిషం. దేశం మొత్తం సాదిక్ సార్, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నేను డిబేట్లలో మాట్లాడినా కానీ, ఉదయం 9 గంటల నుంచి డిబేట్లలో కూర్చున్నాం. మహిళా సాధికారత బిల్లు అద్భుతం,
ఇది రాజకీయంలో భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక మైల్ రాయి. ఇక్కడ నుంచి రాజకీయాలు ఒకలా ఉంటాయి, ఇక నుంచి రాజకీయాలు అంటే ఇంతకుముందు ఒకలా ఉండే ఈ చర్చలు జరిగినాయి. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు రాత్రి ఇవే చర్చలు జరుగుతాయి, అన్ని టీవీ ఛానల్లో ఇవే చర్చలు జరుగుతాయి. బట్ కమింగ్ టు తెలంగాణ విషయంలో మాత్రమే తెలంగాణ అస్తిత్వం మీద చర్చ జరుగుతుంది ఈరోజు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలా. ఇవే పార్లమెంట్ సమావేశాల్లో తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలా అన్న డిమాండ్ ఈరోజు ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వస్తుంది. అది జరుగుద్దా, జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, సాదిక్ సార్ ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రత్నాల వీణనే కాదు, తెలంగాణ గాయాల వీణ, గాయాలే కాదు, తెలంగాణ ఒక ఆత్మాభిమాన పోరాటం, ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్. మనము ఒక 4 రోజులు పస్తులు ఉన్నామంటూ ఉంటాం, 4 రోజులు తిండి తినకుండా ఉన్నామంటూ ఉంటాం, కావాలంటే చచ్చిపోతాం. కానీ తెలంగాణ పోరాటం గురించి మాట్లాడితే మనం భరించలేమండి, అది ఎవ్వరు భరించదు. తెలంగాణ సమాజం భరించదండి, తెలంగాణ సమాజం భరించదు. తెలంగాణ ఇంతకుముందు మన మిత్రులు కాంబోజ్ గారు చెప్పినట్టు అది ఒక పౌరుషం, ఒక ఉద్వేగం. తెలంగాణ ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుకోలేదు. అది ఏ రాజకీయ పార్టీలకు అతీతమైన ఎమోషన్, అది పార్టీలకు అతీతమైన ఎమోషన్, అది విధానాలకు అతీతం. ఆ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ పరిధిలోకి వెళ్ళి ఉబికి పైకి వచ్చిన తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉంటుందండి, ఏ పార్టీకి ఉంటుంది? అందుకోసమని క్షమాపణ చెప్పుకుందాం. తప్పు జరిగిందని మీరు మాట్లాడాలి, క్షమాపణ. వాళ్ళు ఏమంటున్నారంటే, రామచంద్రరావు ఏమంటున్నారంటే దాన్ని భూతద్దంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు అని ఇప్పుడు రామరెడ్డి గారు ఏదన్నారు, రామచంద్రరావు గారు అదే అంటున్నారు. దీన్ని భూతద్దంలో పెట్టకండి, వక్రీకరిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. చిన్న సెకండ్ సార్ ప్లీజ్. శ్రీకాంత్ సార్, ఇప్పుడు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందంటే 140 స్పీడ్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చి వరంగల్లో ఒక స్వర్ణ ఎట్లా పోటీ పడ్డదో అంత స్పీడ్ ఉంటుంది సార్. ఇక్కడ అంత బాధ ఉంటుంది. ఉట్టిగానే అంటే రాదు. ఏదో కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మోడీకి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం అనేది ఈ గడ్డ మీద పుట్టినకి ఎవరికి ఉండదు. పార్టీలు వేరు, తెలంగాణ అంశం వేరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ, అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ. అది గుర్తుపెట్టుకొని మన రాజకీయ అంశాలు, నా పార్టీ సిద్ధాంతం నేను ఒకటి చెప్తా, ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. ఒక జర్నలిస్ట్ అభియోగం ఏముందని చెప్తారు, ఒక మేధావిగా ఒక విశ్లేషకుని వాళ్ళు చెప్తారు. కానీ పతాకం అదే మోడీని పొగడడం, అదే ఇతర వ్యక్తులను పొగడడం అనేది ఒక నాయకునిగా ఉన్న లక్షణాలు పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణకు సపరేట్ స్థానం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నంత సాహిత్యం కానీ, ఇక్కడ జానపదాలు కానీ, ఇక్కడ కళలు కానీ, ఇక్కడ మావోయిజం కానీ, ఇక్కడ ఉన్న విప్లవ పార్టీలు కానీ ఎక్కడ ఉండవు. అంటే ఏమన్నా అంటే అందరు ఒక్కటేసారి ఇట్లా పావును, మన చీమలు పావును అన్నట్టు అంటారు. మరి రామరెడ్డి గారు ఎందుకో ఈ టాపిక్ ను పక్కదారి పట్టడం కోసం, లేకపోతే విన్నపం ఏంటంటే, మీరు పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చలో మీరు సారీ చెప్పాల్సిందే, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఆ స్థాయిలో ఆ టైం వచ్చినప్పుడు కర్ణాటక నాలాంటలు పోయినప్పుడు, ఢిల్లీకి పోయినప్పుడు ఆయన మీద చెప్పులు వేయడమో, లేదా అంగీలు చింపడమో, బట్టలు చింపడమో జరగాల్సిన విషయాలు రాజకీయంగా ఈ రోజు ఒక స్తబ్దత ఉండొచ్చు, కానీ రేపు విప్లవం లేస్తాయి. మీకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్ర విభజన నిర్ణయం జూలై 2013లో జరిగినాక, ఏఐసిసి తీర్మానంలో జరిగినాక తర్వాత వచ్చిన మార్పులు, విభజన చట్టం చేర్పుల విషయంలో చూసి విద్యాసాగర్ రావు వీళ్ళంతా పోయి విభజన కోరుతున్నాం, కానీ తెలంగాణకి ఇంత అన్యాయం చేసంగా ఇదే విధంగా ఇవి జరుగుతున్నాయి, వీటిని మీరు ఎదుర్కోవాలని నేషనల్ లీడర్ అడిగినప్పుడు అక్కడ శక్తులు బలంగా ఉన్నాయి. మనం కాంగ్రెస్ బిల్లు పెడితే మనం సమర్థిస్తాం తెలంగాణను, మనం తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్ సమర్థించదు. ఈ పరిస్థితి దాటితే మనకు తెలంగాణ రాదు. తప్పులు జరుగుతున్నాయి, రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంటే అవును, నష్టం జరిగినా, అన్యాయం జరిగినా రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఒప్పుకున్నాం. ఆ నష్టం తీరునే విమర్శిస్తున్నాం, తప్పులనే విమర్శిస్తున్నాం తప్ప రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు ఎప్పుడు విమర్శించలే. ఆ విభజన తీరును మాత్రం నేనేమంటున్నా రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు విమర్శించారు, రైట్? నేనేమంటున్నా, బట్ రామరెడ్డి గారు, రాష్ట్ర విభజనను ఏ బీజేపీ నాయకుడు విమర్శించరు, రాష్ట్రంలో విమర్శించరు, బట్ కేంద్రంలో మాత్రం తలుపులు పెట్టి ఇచ్చారంటారు. కేంద్రంలో మాత్రం పాకిస్తాన్తో పోలుస్తారు, కేంద్రంలోనేమో నిధులు రావు.
ఆంధ్రకు జాతీయవాద ఇచ్చారు, తెలంగాణకి ఇయ్యలే కదా. హైదరాబాద్ మనకి అదే మరి కొట్లాడండి సార్, కొట్లాడండి. అడగండి మీరు. కొట్లాడు 14 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ ఏది పాకిస్తాన్ విడదీసినట్టు తెలంగాణను విడదీసినట్టు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఈరోజు తెలంగాణ మొత్తం అగ్గి మీద గుగ్గులు అవుతుంది. ఇదే పార్లమెంట్ సభలో తేజస్వి సూర్య ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మీరు హాస్యాస్పదంగా నవ్వినా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది జరగాల్సిందే. దిస్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ డిమాండ్ ఆఫ్ తెలంగాణ. రెచ్చగొట్టడం నో నో కాదండి. మీ నవ్వులు రెచ్చగొడుతున్నాయి. నో ఐఎమ్ సారీ. రామరెడ్డి గారు ఎట్లుందంటే రామరెడ్డి సార్ ఇన్ని ముగ్గురు కన్వెన్స్ చేసినా కూడా కావడం లేదంటే ఆయనకు కొంచెం అవగాహన తక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెద్దలు ఇది నా- నేను నా- నేను- విద్యార్థి దశ లే, లే, నుంచి లే, చూస్తా. నేను చెప్పేది వినండి మీరు. నేను చెప్పేది నో ఏంటంటే నో యాక్చువల్ విషయం రామరెడ్డి గారి ఏమంటున్నానంటే వాక్చాతుర్యం బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన పార్టీని భుజాన మోస్తున్నారు. అదే ఆయనకు వస్తున్నటువంటి సమస్య. అదర్వైజ్ రామరెడ్డి గారి సబ్జెక్ట్ వేరు, ఆయన మాట వేరు. జస్ట్ బికాస్ ఆఫ్ పార్టీని మోస్తున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు ఆయన. అండి, సార్ ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఉంది. ఒక్క సాదిక్ గారు నిమిషం. ప్లీజ్ కంక్లూడ్. ఒకటే. ఈ రోజు డిలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్నప్పుడు విలేకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ అందరూ కూడా మీరు ఎందుకు అట్లా అంటున్నారు, బీజేపీ వాళ్ళు లేరా, ఇక్కడ 8 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు నాకు రామరెడ్డి గారి మాటలు వింటుంటే నాకు అది చెప్పాలనిపిస్తుంది. విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళు తమ అస్తిత్వం కంటే, తమ తోటి వాళ్ళంటే, తమ రాష్ట్రం కంటే, తమ రక్తం కంటే, తమ మనస్సు కంటే, తమ హృదయం కంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాలను ఉనికి పుచ్చుకొని దాన్ని దాటి రారు. అంటే మనిషి మానవనీయ కోణం ఉండదు. అందుకోసం వాళ్ళతో చర్చ అనేది అవసరం లేదు ఈ విషయంలో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం సార్ ఈ మేము పరిణామాలు. పార్టీ ఉన్నారో క్లాస్ లేదనుకో తప్పుడు అభిప్రాయాలు ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు కాబట్టి సాదిక్ గారు అన్న మాట భారతీయ జనతా పార్టీ ప్రశ్నించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఆత్మ పరీక్ష పెట్టుకోవాలా, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలా. మీకు తెలంగాణ ముఖ్యమా, తెలంగాణ ప్రజలు ముఖ్యమా, మీ సిద్ధాంతాలు ముఖ్యమా అన్నది భారతీయ జనతా పార్టీ షుడ్ టేక్ ఏ డెసిజన్. అండ్ దీని ఇప్పటికే రామచంద్రరావు దీనిపైన రెస్పాండ్ అయ్యారు, వక్రీకరిస్తున్నారని చెప్పేసి. బట్ పాకిస్తాన్తో పోల్చడం, వక్రీకరించడం అంటే మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి మాత్రం లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నుమాన్ గారు, సాదిక్ గారు, రామరెడ్డి గారు అండ్ కంబోజ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.